ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురు పాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 116వ శ్లోక వివరణ. పరాశక్తి పరానిష్ఠా ప్రజ్ఞాన ఘనరూపిణి మాధ్వీపానాలసా మత్త మాతృకావర్ణరూపిణి. ముందుగా పరాశక్తి. పరాశక్తి అంటే అన్నింటికీ అతీతమైన శక్తి. విశ్వంలో ఎన్నో రకాలైన శక్తులున్నాయి. ఈ శక్తులు అన్నింటికీ అతీతంగా ఉంటూ ఈ శక్తులన్నింటికీ నేపథ్యంగా ఉండే శక్తిని పరాశక్తి అంటారు. తురీయ స్థితిలో మనలో ఈ శక్తి పరావాక్కుగా ఉంటుంది. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం వీటన్నింటినీ అష్టప్రకృతులు అంటారు. ఈ అష్టప్రకృతులే భాగవతంలో శ్రీకృష్ణుని అష్టభార్యలుగా చెప్పబడ్డారు. ఈ అష్టప్రకృతులకు అతీతులుగా ఉంటూ వీటికి నేపథ్యంలో ఉండే ప్రకృతిని పరాప్రకృతి అని అంటారు. ఈ పరాప్రకృతి యొక్క శక్తిని పరాశక్తి అని. ఈ పరాశక్తి భూర్భువస్సువాది లోకాలకు కారణలోకమైనటువంటి గోలోకానికి సంబంధించింది. గోలోకానికి సంబంధించిన ఈ పరాశక్తిని పురాణంలో రాధగా చెప్తారు. మహాప్రళయంలో సాక్షిభూతురాలుగా ఉండే అమ్మను పరాశక్తిగా అర్థం చేసుకోవాలి. అన్ని శక్తులకు అతీతంగా ఉండి వాటికి నేపథ్యంలో వర్తించే శక్తి అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం పరానిష్ఠ అంటే అన్నింటికీ మూలమైన పరబ్రహ్మం నందు నిశ్చితంగా ఉంటున్నది అని అర్థం. మనము సాధారణంగా మన ఇంద్రియాల్లో వసిస్తాం. అవి చెప్పినట్లు నడుచుకుంటూ ఉంటాం. ఇది సాధకునికి ప్రాథమిక స్థితి. ఈ ప్రాథమిక స్థితి నుండి ఉన్నత స్థితికి పోతున్న కొద్దీ ఇంద్రియాలు మనసు చెప్పినట్లు, ఆ మనసు బుద్ధి చెప్పినట్లు, చిట్ట చివరకు బుద్ధి ఆత్మ చెప్పినట్లు నడుచుకునే స్థితి వస్తుంది సాధనలో. ఇలా మనలో ఆత్మయందు ప్రతిష్ఠితమైనటువంటి బుద్ధి స్థితిని సూచించే అమ్మవారినే పరానిష్ఠ అని చెప్పవచ్చు. సర్వాంతర్యామిని సర్వులలో చూడగలిగే నిష్టను కూడా పరానిష్టగా అర్థం చేసుకోవాలి. నిజమైన తురీయాస్థితిలోనే ఇది సాధ్యం. తర్వాతి నామం ప్రజ్ఞాన ఘన రూపిణి. ప్రజ్ఞానము గడ్డకట్టిన రూపం గలది అమ్మ అని. ప్రజ్ఞకు సంబంధించిన ప్రకృష్టమైన జ్ఞానాన్ని ప్రజ్ఞానం అంటారు. నీటి ఆవిరి ఎటువంటి రూపాన్నైనా పొందగలదు, ఎంతటి ఘన పరిమాణాన్ని అయినా పొందగలదు. కానీ అది చల్లబడితే నీరవుతుంది. ద్రవస్థితిలో ఉన్న ఆ నీరు ఎటువంటి ఆకారాన్నైనా పొందగలదు, కానీ అది చల్లారబడితే నీరవుతుంది. ద్రవస్థితిలో ఉన్న ఆ నీరు ఎటువంటి ఆకారాన్నైనా పొందగలదు, కానీ ఘన పరిమాణం మాత్రమైతే మారదు. మళ్ళీ అదే నీటి ఆవిరి ఇంకా చల్లబడి ద్రవస్థితిలోని నీటి స్థితిని కూడా దాటి మంచుగడ్డగా తయారైతే మాత్రం ఒక ఆకారానికి బద్ధమవుతుంది. ఘన పరిమాణం కూడా మారదు, స్థిరంగా ఉంటుంది. ఈ వాయు, ద్రవ, ఘన స్థితులు ఎలా ఉంటాయో అలాగే ప్రజ్ఞానాన్ని కూడా ఊహిస్తే ఘనస్థితిలో ఉండే ప్రజ్ఞానం యొక్క రూపంగా అమ్మవారిని అర్థం చేసుకోవచ్చని ఈ నామము చెప్తోంది. నిరాకార నిర్గుణ పరబ్రహ్మానికి సాకార సగుణ రూపంగా అమ్మవారు ఎలా అయిందో కళ్ళతో చూడబడలేని జ్ఞానం ఘనీభవిస్తే ఏర్పడే సాకార సగుణ జ్ఞాన రూపమే అమ్మవారుగా దర్శించాలి అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం మాధ్వీపానాలస. మధు సంబంధమైన అంటే తేనెకు సంబంధించిన త్రాగుట వలన అలసత్వం చెందినది అని అర్థం. ఈ మాధ్వీపానాలస అనే నామానికి అనురాగము, ఆప్యాయత, స్నేహం, భక్తి, వాత్సల్యం, ఆరాధన ఉన్న వ్యక్తుల సాన్నిధ్యంలో, సాంగత్యంలో సంభాషణాదులు చేస్తున్నప్పుడు సంతోషాదులను కలగజేసే ఇలాంటి ఏ సన్నివేశమైనా ఏ వ్యక్తి సమక్షంలో అయినా ఒక మధురానుభూతి అయితే ఉంటుంది. ఆ మధురానుభూతిలో మనసు నిండా ఆనందము ఉండి పరవశత్వంతో ఒళ్ళు తెలియని ఒక అలసత్వంతో ఉండటం సంభవిస్తుంది. తన సృష్టి పట్ల అమ్మవారికి ఇటువంటి అనుభూతి ఉంటుంది. ఆనందపానాల సత్వం ఉంటుంది. ఈ మధురానుభూతిని అనుభవించే అమ్మవారిని ఉద్దేశించి వ్రాసిన నామం ఇది అని చెప్పవచ్చు. మధుపానాలస అనకుండా మాధ్వీపానాలస అని చెప్పడంలోని ఉద్దేశం కూడా ఇదే.
మధుపాన అంటే మధువు త్రాగుట వలన, మాధ్వీపాన అంటే తీపి అనుభూతికి చెందిన అనే అర్థమైతే వస్తుంది. అంటే ఈ నామంలోని మధువును నేరుగా నామవాచకంగా కాకుండా విశేషణంగా చెప్పుకొని అలంకార భాషా ప్రయోగంగా స్వీకరించడమే సముచితము, సమంజసం అవుతుంది కూడా. అంటే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. మనము ఆయన నిండుకుండ అన్నప్పుడు కుండను కుండగా అర్థం చేసుకోకుండా అన్నీ తెలిసి కూడా తెలియనట్లుగా నిలకడగా ఉన్నవాడు అని ఎలా అయితే అర్థం చేసుకుంటామో, ఇక్కడ కూడా మాధ్వీపానం అంటే తీపి అనుభూతి వలన అనే అర్థాన్ని స్వీకరించాలి. ప్రతి సన్నివేశంలోనూ, సంఘటనలోనూ, వ్యక్తి సాన్నిధ్యంలోనూ మాధుర్యాన్ని అనుభవించాలని, నెమ్మదిగా నిలకడగా ఉండాలని ఈ నామం ద్వారా యోగ సాధకులకు సూచన. తర్వాతి నామం మత్త అంటే పరవశత్వంతో ఉండునది. బ్రహ్మానందాన్ని పొందడం అనే మధుపానంచే మదించినది. మధుపానం చేస్తే బాహ్యేంద్రియ జ్ఞానం నశిస్తుంది, కానీ బ్రహ్మానందం వలన నిర్వికార నిర్గుణ స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితియే మత్త అని చెప్పబడుతుంది. తురియ స్థితిలో ఉండేది. సర్వం అమ్మవారి చేతనే నిండి ఉన్నది. అమ్మయందే సర్వం కూర్చబడి ఉంది అనే అర్థాన్ని సూచిస్తుంది. తనయందే, తన చేతనే సర్వం కూర్చబడి ఉన్నది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. తర్వాతి నామం మాతృకావర్ణ రూపిణి. మాతృకములైన అక్షరముల చేత రూపంగా ఉన్నది అని అర్థం. మాతృకలు అంటే అకారాది క్షకారాంతం వరకు ఉండే అక్షరాలు. క్షరం కానిది, నాశనం లేనిది అక్షరం. ఆ అక్షరముల రూపం కలది. మాతృకల యొక్క వర్ణం అంటే రంగును తెలియజేయనది అని అర్థం. ప్రతి అక్షరానికి ఒక దేవత ఉంది. ఆ దేవతల యొక్క చేతుల యందు ఆయుధాలు, ఆ దేవత రంగు, పరిధి వివరింపబడ్డాయి. వసిన్యాది శక్తులతోనూ, యోగిని గణాలతోనూ, గంధాకర్షిణి మొదలైన ఆకర్షణ దేవతలతోనూ కూడిన మాతృకారూపమైన త్రిపురాంబికను పూజిస్తున్నాం. అక్షర దేవతల గురించి సనత్కుమార సంహితలో 5 భాగాలుగా చేశారు. అవి ఏవంటే సర్వాత్మిక శక్తులు. ఇవి అకారాది శక్తులు. వీటికి 8 చేతులుంటాయి. ఆ చేతులలో పాశం, అంకుశం, అభయ, వరద ముద్రలు, పుస్తకం, అక్షమాల, కమండలం, వ్యాఖ్యా ముద్రలను కలిగి ఉంటాయి. ఇంకొకటి వ్యంజన శక్తులు. వీటికి 4 చేతులుంటాయి. వాటిలో పాశం, అంకుశం, అక్షమాల, కమండలం ఉంటాయి. ఇంకొకటి యా, రా, లా, వ శక్తుల చేతిలో పాశము, అంకుశము, అభయ, వరద ముద్రలు ఉంటాయి. 4వదైనటువంటిది శాష, సాహ శక్తుల చేతులలో పాశము, అంకుశము, అభయ, వరద ముద్రలు ఉంటాయి. 5వదైనటువంటిది అళ, క్ష శక్తులకు కూడా 4 చేతులే ఉంటాయి. వాటిలో పాశం, అంకుశం, చెరుకుగడ, పుష్పబాణం ఉంటాయి. ఇక ఆకారాది శక్తుల ధూమ్ర వర్ణాలు, కకారం వరకు శక్తులు సింధుర వర్ణాలు అన్నమాట. డా నుండి ఫా వరకు శక్తుల ఘోర వర్ణాలు. బా నుండి లా వరకు శక్తులు అరుణ వర్ణాలు. పా నుండి సా వరకు శక్తులు కనక వర్ణాలు. హాకార, క్షకార శక్తులు విద్యుత్ వర్ణాలు. ఇక అక్షర పరిధి గురించి అయితే మండల విస్తీర్ణం, అకార శక్తి యొక్క మండల విస్తీర్ణము 80 లక్షల యోజనాలు. ఆకార శక్తి మండల విస్తీర్ణం వచ్చేసి 160 లక్షల యోజనాలు. అంటే అకారాది మండల విస్తీర్ణం గురించి చెప్పుకుంటున్నాము ఇప్పుడు. అకార శక్తికి అయితే మండల విస్తీర్ణము 80 లక్షల యోజనాలంట. ఆకార శక్తి మండల విస్తీర్ణం అయితే 160 లక్షల యోజనాలట. ఇకార శక్తి మండల విస్తీర్ణం 90 లక్షల యోజనాలు. ఈకార శక్తి మండల విస్తీర్ణం 180 లక్షల యోజనాలు. ఉకార శక్తి మండల విస్తీర్ణం 1,00,00,000 లక్షల యోజనాలు. ఊకార శక్తి మండల విస్తీర్ణం వచ్చేసి 2,00,00,000 యోజనాలు. రుకార శక్తి మండల విస్తీర్ణం 50 లక్షల యోజనాలు. రూకార శక్తి మండల విస్తీర్ణం 1,00,00,000 యోజనాలు. తర్వాత ఏ కార శక్తి మండల విస్తీర్ణం అనంతం. ఏ ఐ కార శక్తి మండల విస్తీర్ణము 150 లక్షల యోజనాలు. ఓ ఔ కార శక్తి మండల విస్తీర్ణం వచ్చేసి 150 లక్షల యోజనాలు. అంతఃశక్తి మండల విస్తీర్ణం 320 లక్షల యోజనాలు. వ్యంజన శక్తుల మండల విస్తీర్ణము 40 లక్షల యోజనాలు. ఇవన్నీ కూడా యోగి అయినవాడు నిష్టగా ఈ బీజాలను అంటే అక్షర బీజాలను ధ్యానం చేసినట్లయితే
వాటి శక్తులు ఇంత మేర విస్తరిస్తాయని చెప్తున్నారు. వసిన్యాది శక్తులు అక్షరాలు తమ తమ ఆయుధాలతో ఉన్నట్లుగా భావన చేయడం వల్లనే శ్రీచక్రానికి 3 ప్రస్తారాలు వచ్చాయి. ఈ రకంగా అక్షర స్వరూపం కలది కాబట్టే పరమేశ్వరి మాతృకావర్ణ రూపిణి అని చెప్పబడుతోంది. మాటలైన, పాటలైన, స్తోత్రాలైన, కావ్యాలైన, మంత్రాలైన, తంత్రాలైన ఏవైనా ఈ మాతృకావర్ణ అక్షరాలతోనే రూపొందించబడతాయి. వర్ణపదానికి అక్షరం అనే అర్థం కాకుండా రంగు అనే అర్థం చెప్పుకుంటే అన్ని రంగులకు మూలమైన మాతృకమైన రంగు ఏదైతే ఉంటుందో ఆ రంగు యొక్క రూపంగా కూడా అమ్మవారే ఉంటుందని ఇంకో అర్థం. వర్ణపదానికి చతుర్వర్ణాలు అంటున్నప్పుడు వచ్చే వర్ణపదంగా అర్థం చేసుకుంటే 4 వర్ణాలకు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు మూలమైన వర్ణం అంటే తల్లి వంటి వర్ణం యొక్క రూపంలో ఉండేది కూడా అమ్మవారే అని ఇంకో అర్థం. వర్ణపదానికి స్వరం అనే అర్థం చెప్పుకుంటే సప్తస్వరాలకు మూలమైన నాదం యొక్క రూపంగా ఉండేది కూడా అమ్మవారే అని ఇంకో అర్థం. పరమేశ్వరుడు, శివుడు, శక్తి అని 2గా ఉన్నట్లుగానే మాతృకాదేవి కూడా అచ్చులు, హల్లులు అని 2 విధాలుగా ఉంది. దానిలో అచ్చులు శక్తి రూపము, హల్లులు శివరూపం. కాబట్టే అమ్మ జగన్మాత మాతృకావర్ణ రూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పబడుతోంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.